నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పస్నూరి దయాకర్ను గెలిపించాలని భూపాలపల్లిలో ప్రచారం చేపట్టిన టీఆర్ఎస్ శ్రేణులు. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు. ఏప్రిల్ 5న జరిగే జగ్జీవన్రావు జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించిన జేసీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి పస్నూరి దయాకర్ను గెలిపించాలని భూపాలపల్లి పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ముందుగా పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో ఎంపీ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 4వ వార్డులో ప్రచారం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పస్నూరి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్లమెంటు ఎంపీ దయాకర్ మంచి మెజార్టీ ఇదివరకు ఇచ్చిండ్రు, ఇప్పటికి కూడా అదే మెజార్టీ ఇవ్వాలని మేము హనుమాన్ టెంపుల్లో పూజ చేసి ఇంటింటికి ఓటు అడుక్కుంటూ తిరుగుతున్నాం. కారు సారు 16 సీట్లు ఖచ్చితంగా గెలవాలని, అంటే తెలంగాణ పెట్టిన పథకాలు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన పథకాల గురించి అన్ని చెప్పుకుంటూ ఇంటింటికి ఇదే విధంగా ఇట్లా కొనసాగుకుంటా పస్నూరి దయాకర్ను అధిక మెజార్టీతోటి గెలిపియాలని వాడవాడకు తిరుక్కుంటా మేము ప్రచారం చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం చల్లగా ఉండాలని వారిని మేము దీవించుకుంటూ అలా పూజ చేసి బయటకు వచ్చి మేము ఇంటింటికి ఓటు అడుగుతున్నాం. అలాగనే మన మాజీ స్పీకర్ మసూదనాచారి ఎంతో అభివృద్ధిలో ముందున్నాడు. దాదాపు 700-800 కోట్ల రూపాయలు తెచ్చిన ఘనత, 1000 ఘనత సిరికొండ మసూదనాచారి ఎవ్వరి నుంచి కాదు. ఈరోజు మనము ఎంపీ దయాకర్ని గెలిపించుకుంటే ఇంకా ఇంతకింత బంగారు తెలంగాణ ముందుకు నడుతుందని మేము కోరుకుంటున్నాం. జయశంకర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు 38వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చాడ రఘునాథరెడ్డి దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని, మహిళలకు ఆస్తిలో సమాన వాటాలను హక్కును, మరి ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి రాచరిక పాలన పట్వారీ పటేల్ వ్యవస్థలో తెలంగాణలో ముఖ్యంగా మొత్తం ఎత్తివేసి మాండలిక వ్యవస్థను ప్రజల మధ్యకు తీసుకువచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈ 37 సంవత్సరాల్లో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నప్పటికీ ప్రజలు ఆదరించి మరి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ వల్లనే రాబో కాలంలోనైనా ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల మీద పోరాడగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మొదలుకొని ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, మరి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కానీ తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన వ్యక్తులే ఈరోజు టీఆర్ఎస్ మంత్రివర్గంలో కూడా మంత్రులుగా కొనసాగుతున్నారు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా కాదు, నిరంతరం ఇది ఒక విశ్వవిద్యాలయం. ఈయన రాబో కాలంలో కూడా ప్రజల కోసం పోరాడగలిగే పార్టీ. తెలంగాణలో కూడా త్వరలోనే పుంజుకుంటాం. తెలంగాణలో కూడా మళ్ళీ రాజ్యాధికారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితికి త్వరలోనే వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మరి ఆ రోజు 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ టీఆర్ఎస్ని గెలిస్తే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రోజు అనంకొండలో జరిగిన మీటింగ్లో చంద్రశేఖరరావు గారు చెప్పి మరి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కేంద్రం ఏర్పాటైనాక ఎప్పుడు కూడా ఒక టీఆర్ఎస్ వాళ్ళకు అలవాటు అయిపోయింది, జిల్లా ఎప్పుడైనా టీఆర్ఎస్ ఓటేస్తేనే జిల్లా కేంద్రం ఉంటుంది, లేకుంటే ఓటేయకుంటే జిల్లా కేంద్రం ఉండదు అనేది ఏదైతే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారో ఇది హేమమాలిన చర్య, సిగ్గుమాలిన చర్య. కేవలం
జిల్లా కేంద్రం కోసం మీకోసం ఊకే టీఆర్ఎస్కే ఓట్లేయాలన్నా? మీరు జిల్లా కేంద్రం ఇస్తున్నామన్నందుకు ఒకసారి ఓట్లేశారు, జనం మిమ్మల్ని గెలిపించారు, మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు. మరి అది లేకుంటే ఇంకా ఓటేస్తేనే ఉంటుంది, లేకుంటే ఉండదని అయితే చెప్తున్నారో ఇది సరైన పద్ధతి కాదు. జిల్లా కేంద్రాన్ని ఇక్కడి నుంచి ఎత్తేస్తానని ఏదైనా కార్యక్రమాలు చేపడితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఏప్రిల్ 5న జరిగే జగ్జీవన్ రామ్ జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించాలని జేసీ స్వర్ణలత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భూపాలపల్లి పట్టణంలోని ఫైయింగ్ లైన్ జామాయిల్ అడవిలో మంటలు అంటుకున్నాయి. జవహర్ నగర్ కాలనీలోని పలు ఇళ్లు ఈ అడవికి సమీపంలో ఉండడంతో మంటలు ఇళ్లకు అంటుకునే క్రమంలో గమనించినటువంటి కాలనీవాసులు నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైర్ ఇంజన్కి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ మంటల్ని ఆర్పివేసింది. అయితే జామాయిల్ తోటలో కొందరు మద్యం తాగుతూ సిగరెట్ వెలిగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని, రాత్రి సమయంలో ఈ ఘటన జరిగితే తమ ప్రాణాలు పోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మెయిన్ రోడ్ జవహర్ కాలనీ, ఇక్కడ మేము పనిచేస్తా అంటే అనుకోకుండా ఒకటేసారి పైకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తాగి విడిముక్కలు అలా పాడేసిపోతే అది అలా అనుకుంటూ ఎగ్దమ్ ఇందాక వచ్చింది. ఇక మాకేం తెలియలేదు, అంత ఆగమై బోర్ ఎత్తేనే అది కంట్రోల్ అయింది. దాని తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్తో పూర్తిగా తగ్గింది. ఆట ఆడతారు, తాక్కుంటూ కూర్చుంటారు, కుప్పలు. మధ్యాహ్నం అన్నా సాయంత్రం తప్పకుండా వచ్చి కూర్చొని తాగుతారు. ఏమి వాళ్ళు కంట్రోల్ చేయాల్సి పోలీసులు వాళ్ళే చర్య తీసుకోవాలి. కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది. ఈ నెల 16 నుంచి 23వ తేదీ వరకు జరిగినటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తులు హుండీల్లో సమర్పించినటువంటి కానుకలను లెక్కించారు. కాగా నగదు 14,39,382 రూపాయలు కాగా బంగారం 35 గ్రాములు వచ్చింది. అదేవిధంగా వెండి 750 గ్రాములు ఆదాయం వచ్చింది. ఏప్రిల్ 11న జరిగే లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరు దయాకర్ను గెలిపించాలని కోరుతూ భూపాలపల్లి పట్టణంలోని 10వ వార్డులో ఆ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేస్తున్నటువంటి పసునూరి దయాకర్ని గెలిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు జవహర్ నగర్ కాలనీలో ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ గారికి ఓటేయాలని అడిగిన సందర్భంలో ప్రజల నుంచి విశేషమైన స్పందన తెలియజేస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో చిన్న మిస్టేక్ ద్వారా ఈరోజు తెరాస అభ్యర్థి మధుసూనాచారి గారు ఓడిపోవడం ద్వారా అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయాన్ని ప్రజలందరూ గమనించిళ్ళు. ఆ యొక్క తప్పిదం ఈ పార్లమెంట్ ఎన్నికలు జరగకుండా చూస్తామనే హామీ కూడా ప్రజలు మాకు ఇవ్వడం జరుగుతుంది.
పసునూరి దయాకర్ గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వడం ద్వారా భూపాలపల్లిలో ఆగిపోయిన అభివృద్ధి కొనసాగడానికి అవకాశం ఉంటుందని ప్రజలు గమనిస్తున్నారు. ఇట్టి విషయాన్ని మీ ప్రచారం పోయిన సందర్భంలో కూడా మాకు తెలియజేస్తున్నారు. రాష్ట్రమంతా దాదాపు 90 మంది ఎమ్మెల్యేల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడం, భూపాలపల్లి నియోజకవర్గంలో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మౌసూలాచారి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఓటమి పాలు కావడం చాలా బాధాకరమైన విషయాన్ని అని ప్రజలు తెలియపరుస్తున్నారు. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ గారికి మూకుమ్మడిగా మీ అందరం ఓట్లేసి అత్యధిక మెజార్టీ ఇస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 6 సెగ్మెంట్లలో భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మరోసారి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అభివృద్ధి ఆగకుండా కొనసాగాలన్నా, జిల్లా కేంద్రం మన భూపాలపల్లి పట్టణంలో కొనసాగాలన్నా తప్పకుండా మీరు విఘ్నులైన ఓటర్లు ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి పసునూరి దయాకర్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.